గుడ్ డే మైట్స్. ఇవాళ మనం ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడదాం. స్టే ట్యూన్. లెట్ మీ క్విక్లీ గ్రాబ్ మై కాఫీ. ఆ సీరియస్ టాపిక్ ఏంటంటే ఏంట్రా? బట్ సీరియస్లీ కుక్కలు పెంచుకోవడం అంత ఈజీయా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. నాకైతే అర్థం కాదు. బట్ ఇండియాలో కుక్కలు పెంచడం ఈజీ ఏమో కానీ అబ్రాడ్ కంట్రీస్లో మాత్రం ఇట్స్ ఫకింగ్ స్కేరీ మ్యాన్. ఇక్కడ వీళ్ళకి 100 రూల్స్, 100 రిస్ట్రిక్షన్స్. నీ కుక్క ఇంటి బయటికి వెళ్ళి వేరే వాడి గ్రాస్ మీద షిట్టు పోతే కవర్లు పట్టుకొని దాని చుట్టూ తిరిగి మనుషుల కంటే ఎక్కువ సేవలు కుక్కలకే వేయాల్సి వస్తుంది. ఇక్కడ మా జాబ్లో కుక్ ఉంటుంది అనమాట. ఇదే అమ్మ ఇది ఏం చేసింది నిన్న, దీనికి అసలు నార్మల్గా ఇంట్లో చేయనేయడం అట్లాంటిది ఏమి ఉండదు. ఇట్లా అంటే ఇట్స్ ఎ హోమ్ డాగ్. సో నిన్న సడన్గా కొంచెం డోర్ ఇలా ఓపెన్ చేయగానే సప్ అని చెప్పి బయటికి జంపు. ఇది వెళ్ళి పక్కన ఒక 2 ఇల్లులు అవతల ఇంకొక డాగ్ ఉంటుంది, దానికి ఒక ఫెన్స్, వచ్చిన గేట్లా ఉంటుంది. అయితే ఇదేం చేసింది, సీదా పోయి దాంతో కొట్లాట స్టార్ట్ చేసింది. ఇదంతా స్లో ఉండదు కదా, కుక్కలు చాలా ఫాస్ట్ ఉంటాయి కదా. మేము వెళ్ళి దాన్ని పట్టుకునే లోపు ఇది వెళ్ళిపోయి దాని ముఖం కొరికేసి ఇది కూడా కొంచెం కొరికిపించుకొని, అప్పటికి నేను వెళ్ళేసరికి దాని నోరు ఇట్లా లిప్ లాక్ లాగా ఉంది అనమాట. అంటే గట్టిగా పట్టేసుకొని ఉన్నాయి. నేను వెళ్ళి కాలర్ పట్టుకొని తీసుకొని వచ్చి చూస్తే దీనికి ఇక్కడ కట్టు, బ్లీడింగ్. నిన్నంతా వణికిపోయాం అనమాట. ఇక్కడ కౌన్సిల్స్, ఇక్కడ రూల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఆ నైబర్స్కి తెలిస్తే వాళ్ళు వచ్చి పోలీసులను పట్టుకొచ్చి ఈ కుక్క మీరే రెస్పాన్సిబుల్ దానికి, అది ఇది అని చెప్పి పెద్ద నానా రచ్చ ఉంటుందని చెప్పి చాలా భయపడ్డాము. ఇప్పటివరకు అయితే ఏమో అవ్వలేదు, చూడాలి ఏమవుద్దో. బట్ సీరియస్లీ డాగ్స్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ నా సెల్యూట్.